ఇప్పుడు ఉన్న రెండో తరం హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా మంచి జనాదరణతో జనాకర్షణతో ఉండడం చెప్పాలి. ఆయన అందరినీ కలుపుకొని పోవటం కానీ, వినయంగా ఉంటారు, వివాదరహితంగా ఉంటారని. ఒకే ఒక వివాదం ఆయనకున్నది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసే విమర్శ. అంటే పూర్తిగా చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు లాగా వాళ్ళ పద్ధతిలో ఆయన స్పందించటం లేదు. వీళ్ళందరూ చాలా ఆగ్రహంగా ఉన్న విషయాల్లో ఆయన ఏమీ జోక్యం చేసుకొని మాట్లాడలేదు. ఇలాంటి ఫిర్యాదులు వాళ్ళకు ఉన్నాయి. వైసీపీ వాళ్ళు తమకు సంబంధం లేకపోయినా కానీ జూనియర్ ఎన్టీఆర్కి అసలైన వారసుడు లోకేష్ కాదు అన్న పద్ధతిలో వాళ్ళు ఆ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వార్ 2 సినిమా వేడుకలో ఎవరు ఆపేది, తాతగారి ఆశీస్సులు ఉన్నంత వరకు నన్ను ఎవరు ఏమీ చేయలేరు అన్న పద్ధతిలో మాట్లాడటం సినిమా రంగంలో కంటే రాజకీయ రంగంలో ఎక్కువ ప్రకంపనలు సృష్టించింది. దానికి కారణం ఏంటంటే సినిమా రంగంలో ఎవరి స్థానం వాళ్ళకు ఉంటుంది. రెండవది ఆర్ఆర్ఆర్ తర్వాత దేవర కూడా జయప్రదం అయిన తర్వాత ఎన్టీఆర్కు అక్కడ పెద్ద సమస్య లేదు. దానికి తోడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా అల్లు అర్జున్తో కుదరకపోవడం వల్ల వచ్చి ఈయనతోనే సినిమా తీస్తారని ఎప్పుడు చాలా విషయాలు మనము వింటూ ఉన్నాం. ఇప్పుడు హిందీలో కూడా ప్రవేశించారు ఈ సినిమాతో. పెద్ద పెద్ద తారలందరూ దీంట్లో కూడా ఉన్నారు.